హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు మీరేం చేశారు? ఇప్పుడు మీరేం చేశారంటున్నాను. సార్ ఈ మాత్రానికే గందిస్తారండి సార్. చూడు మిస్టర్, నన్ను 4 పీకినా పర్వాలేదు, హోటల్ డస్ట్బిన్ చేస్తే మాత్రం ఎవరిని స్పేర్ చేయను. సార్ మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు సార్. ఈ హోటల్కి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఫ్యామిలీస్ వస్తుంటారు సార్. పెద్ద పెద్ద తీవ్రవాదులు ఇలాంటి ఉల్ఫాగాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళని షూట్ చేయడం కోసమే ఈ హోటల్ నాకు రివాల్వర్ ఇచ్చింది. ఓకే, ఐ వాంట్ డిసిప్లిన్. ఐ డోంట్ టాలరేట్ సచ్ థింగ్స్. ఓకే సార్ వెళ్ళి క్లీన్ చేయి. ఇంకాసేపట్లో హోటల్ ఓనర్ గారు అమ్మాయి తన కాబోయే ముగ్గురుతో వస్తుంది. వెళ్ళు. ఓకే సార్. సారీ, నేను పాను మానేశాను. మానేశారా? రేయ్, నేను ఇక్కడ ఉండగానే నన్ను తోసేసి వెళ్తావురా? నిన్ను వదిలిపెట్టను రా. హలో, ఎనీబడి డిస్టర్బ్? హలో, ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? హలో, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తాడు? మేము డిస్టర్బ్ అవటం తప్ప. హలో హలో, అయ్యో, ఆ అమ్మాయి ఉండేది ఈ రూమే అనుకుంటా. ఏవండి? అరే ఎవరు లేరే. ఏవండి? అయ్యో ఏవండి? ఏవండి ఒక్క నిమిషం. ఏవండి? అయ్యో ఏమైంది మధు? చూడు, వీడిక్కడికి వచ్చాడేంటి? డర్టీ ఫెలో నా రూమ్ లోకి వచ్చి అల్లరి చేస్తున్నాడు. లేదండి, నేను అల్లరి చేయడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? సారీ చెప్దామని. సారీ చెప్పడానికా? స్నానం చేస్తుంటే లోపలికి వచ్చావు? అయ్యో నాకు తెలియదండి. ఓ నీకు తెలీదా? అయితే నీకు తెలిసేలా నేను చెప్తాను. కాదండి ఒక్క నిమిషం. నేను చెప్తాను, నువ్వు రారా. ఏమండి? ఓ సార్ 5 నిమిషాలు మార్చేస్తాను సార్. అవతల అర్జెంట్ పని ఉందయ్యా, వెళ్ళాలి. బాస్తో మీటింగ్ కూడా ఉంది. ఓ కరెక్ట్గా ఈ టైంలో ఛార్జింగ్ అయిపోయింది. హలో, ఎవరండి మీరు? కంగ్రాచులేషన్స్. ఎందుకండి? మీరు తండ్రి కాబోతున్నారు. ఎవరను? నాకు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయింది నీకు కదరా, నాకు కాదు కదా. ఫోన్ పెట్టే రాయి చేద్దావా? హలో, హాయ్ డార్లింగ్. ఇవాళ ఈవినింగ్ సినిమాకి నేను టికెట్ తీసా. నువ్వు డైరెక్ట్ సంధ్య థియేటర్కి వచ్చాయి. 1 మినిట్ ఉండు. ఏం మాట్లాడలేదమ్మా, కోపం వచ్చిందా? ఒక స్వీట్కి ఇచ్చివేనా? ఓ ఏంటి వాయిస్ మారింది? వెళ్ళిబే. అంకుల్ మీరా? నేను ఆంటీ అనుకున్నా. అలాగా బాబు, మా ఆవిడ పిలవమంటావా? మాట్లాడుతుంటే వద్ద అంకుల్, ప్రోగ్రామ్ చెప్తే సరిపోద్ది. ఎవరికి ఫోన్ చేసావు నాకు తెలుసురా. ఎవరికి? మాట్లాడుతుంటే బాయ్ బాయ్ మాట్లాడుతున్నారు కదా, బయటకెళ్ళ. ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేయడమే. ఎవరికి అంకుల్? మా అమ్మాయికి రా, కంగారులో ఆంటీకి అంటున్నావు. భలే కనిపెట్టారు అంకుల్, దొంగ అంకుల్. మాట్లాడుతారు కదా, ఫోన్ మాట్లాడుతున్నారు కదా, అరుకుతాను అబ్బా. బయటకెళ్ళ, వేరే బుద్ధి చూసుకోబా. అంకుల్ నువ్వు ఎవరికి ఫోన్ చేసావు నాకు ముందే తెలుసురా. మా అమ్మాయికి నీకు ఏంట్రా సంబంధం? నేను మీ అమ్మాయికి లవర్ వరుస. వేలు చాచి ఉంగరం దొరికా. నువ్వు లైన్ లో ఉండరా, మా అమ్మాయిని కనుక్కుంటాను. అనుకోని ఎవడే వీడు నీ లవర్ అంటున్నాడు? నో డార్లింగ్. డాడీ వీడు నా లవర్ కాదు. ఏరా, నువ్వు మా అమ్మాయి లవర్ కాదంటగా? ఒరేయ్, కన్న బిడ్డ ఎవరైనా నాకు లవర్ ఉన్నారు డాడీ అని చెప్పుకుంటుందా? అరే నువ్వు ఫోన్ పెట్టారా మామ, మళ్ళీ నేను వస్తా. పెట్టి. అరే అరే ఏంట్రా ఏంట్రా, ఫోన్ మాట్లాడుతున్నా కదా, లోపల ఫోన్ మాట్లాడుతుంటే వస్తావేంట్రా? డిస్టర్బెన్స్ చేస్తావేంట్రా? నీకు లవర్ లేరు? మాట్లాడేంట్రా? మూగోడివా? చెప్పు బే, మాట్లాడు. సరి కోట్లు మెయింటైన్ చేయడం కాదురా, సెల్ ఫోన్ మెయింటైన్ చేయాలి. నేను కత్తిస్తున్నా, తీ పొడు పొడురా, పొడు పొడు. సెల్ ఫోన్ ఉండగా బూతుకొచ్చిరా, అది నా బూతురా. నీకు ఫోన్ ఎందుకురా? నీకు ఈ మొహానికి ఓబే ఓ చూడొద్దు. కొడత కొడత నీ నరుకుతా. చల్ ఫుట్ నికాల్ రే, నికాల్. చూడరే గుడ్లలో పలుస్తా. చల్ ఫుట్. ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ చేయడమే. విగ్ ఒకటి వీడి ఫేస్ కు విగ్గు పెట్టుకుని వచ్చి రే. హలో, అపోలో హాస్పిటల్ అండి? అవును చెప్పండి, ఏదైనా ఎమర్జెన్సీ? సార్ మీ దగ్గర ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయండి? ఏ మిస్టర్, మా హాస్పిటల్ ఫోన్ చేసి వేరే హాస్పిటల్ గురించి చెప్తావేంటి? మీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా సార్. ఏంటంటే మీరు చెప్పేది? మీ హాస్పిటల్లో బాంబు పెట్టారు. బాంబు పెట్టారా? అవును, బిన్ లాడెన్ అక్కడే ఉన్నాడుగా, బీ కేర్ఫుల్. ఎదవల్లా అభ్యర్థులు. ఇక్కడికి ఫోన్ చేశాడు.
ఈడుగురికి వస్తే పాడుకుందాం. హలో హలో రా. రానా ఈరోడు మన టైప్లో ఉన్నాడేంటి? అరే అర్జెంటుగా 10,000 కావాలి పంపిరా. ఇంకా సేపట్లో చచ్చిపోయే నీకు డబ్బుతో పనేంట్రా? చస్తానా? ఫోన్ పెట్టిన మరుక్షణం గన్ పేలుతుంది, నువ్వు చస్తావు. తమ్ముడు ఎవర్రా నువ్వు? నీ మృత్యువునరా. చా నేను చెప్పే మాట విను. వినపోతే వినకుండా ఫోన్ పెట్టావనుకో, ఈ గన్ పేలుతుంది, నీ తల పగులుతుంది, మెదడు బయటకు వస్తుంది. రెగ్యులర్ గా నేను చేసేది ఈ టైప్ ఫోన్ లేరా? ఫోన్ పెట్టారా యాదవా? సార్ సారీ, గురి తప్పింది. సార్ మీరెవరు ఆడుకొని ఎవరినో చంపేస్తారా సార్? నీ పేరు బాలరాజు. అవును సార్. నువ్వు రాంగ్ కాల్స్ కి ఫోన్ చేస్తుంటావు. అయితే చంపేస్తారండి? ఖచ్చితంగా చంపేస్తాను. సార్ ఏ మిస్టర్ బయటికి రా. అమ్మా అర్జెంట్ మ్యాటర్, ఒక నిమిషం ఉండమ్మా. ఆ అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందన్నా. ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వరా. ఏనా నువ్వు ఎక్కడున్నో తెలియకుండా ఎలా కుదురుద్దన్నా? నాకు కాదురా మూర్ఖుడా, ఆ అమ్మాయికి. అన్నా నేను రెండోసారి చెప్పను. రెండోసారి కూడా కాల్చావా అన్నా? ఓ జోక్ చేస్తున్నావా? ఓకే. ఇస్తున్నా సచ్చినోడా నీ జిమ్మాడా. అన్నా. కన్ను కొట్టు. అన్నా కొట్టు. అన్నా రేయ్ చెప్పు తగ్గుతుందిరా రేయ్. ఇప్పుడు కౌగలించుకొని ముద్దు పెట్టుకోరా. ఎలా కుదురుద్దన్నా? మధ్య అది ఉంది. పోనీ అలా నటించు. అలాగే అన్నా. చంపేస్తాను రేయ్. బయటికి రా. ఎఫెక్ట్, గోమ్ ఎఫెక్ట్ ఇవ్వరా స్టూపిడ్. రేయ్ నిన్న అసలు రేయ్ రారా బయటికి రా. రేయ్ నీకు దమ్ముంటే ఇక్కడే ఉండరా, మా అమ్మని తీసుకొస్తాను. వాళ్ళ అమ్మని కాకపోతే వాళ్ళ అమ్మమ్మని తెచ్చుకోమని చెప్పరా. అన్నా తెచ్చుకోమని చెప్పు. పోవే పుస్కి. రేయ్ మా అమ్మ వచ్చిందంటే నిన్నరికి పోగులు పెడుతుందిరా. అదా ఎవడ్రా నా బిడ్డని లొల్లి పెట్టింది? ఎవరా లంక వాడుకో? అడిగానమ్మా ఆడే. దగ్గరికి వస్తుంది సార్. గీడా ఈ బత్తోడా పక్కోడన్నా సార్. ఈ పొట్టోడా పొట్టుడు అంటుందన్నా. ఇంతల్లి ఈడు నా జబ్బంతా లేడు. ఏమ్రా వారి నువ్వు నా బిడ్డను గురాయిస్తావు? నీ యవ్వ పండబెట్టి తుక్కడలు తుక్కడలు తిన్న నరుకుతా నీ తల్లి. దానికేస్తా అంటుందన్నా. చంపేస్తానని చెప్పు. చంపేస్తానే. ఎలా అన్నా? ఎలా? నీ తలపైన గన్నుంది, తీయి. అమ్మా నిజంగానే ఉందన్నా. పేలుతుందేమో అన్నా. అందులో బుల్లెట్లు లేవురా. తీయి. గురిపెట్టు. వాహనం వస్తుందన్నా. దగ్గరికి వస్తుందన్నా. కంగారు పడద్దు, ఓకే? ఈడు నిజంగానే కాల్సిండు. నీ ముఖానికి నా బిడ్డ కావాల్సి వచ్చిన ఆదరా. నువ్వైనా ఓకే అని చెప్పరా. వద్దన్నా. నేను అర్థమైందన్నా. రెండోసారి చెప్పు అన్నా. చెప్పరా. నువ్వైనా ఓకే. ఎంత మాట అన్నావురా? నీ లత్తోర్ ముఖంలో నా చెప్ప. ఈ వయసులోనే పిట్టపిట్టలాడుతున్నావని చెప్పు. వాన్నా. చెప్పరా. చెప్తానా? ఈ వయసులోనే పిట్టపిట్టలాడిపోతున్నావు. గజలా కవిస్తున్నావు. గులాబ్ జాములా ఊరిస్తున్నావు. వెరీ గుడ్, గుడ్ ఇంప్రవైజేషన్. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. నీ జాకెట్ చింపేస్తానని చెప్పు. అన్నా ఈ జాకెట్ తిప్పేస్తా. మామనే నీ బుగ్గలు కొరికేస్తానని చెప్పు. ఈ బుగ్గలు కొరికేస్తా. మామనే ఎఫెక్ట్ రా, ఎఫెక్ట్ ఇస్తూ చెప్పు. రేయ్ అయిపోయినావు. నువ్వు ఇడువే అయిపోయినావు. నీ అమ్మాయి నా చేతను అయిపోయినావురా. అయిపోయినావు. పమిట జారిపోయింది, సర్దుకోమని చెప్పరా స్టూపిడ్. అన్నా ఈ టైంలో బయట సరి చేసుకోమంటే బాగుంటుందన్నా. చెప్పు. అలాగేనా? బయట జాగ్రత్త సరి చేసుకో అమ్మా. రేయ్ నా కొంగ మీద పడ్డ ఆయన నీ కండ్లు. పాట పాడరా. ఎందుకన్నా? రెచ్చగొట్టడానికి రా. అన్నా నేను రెండోసారి చెప్పను. అలాగే అర్థమైంది. అమ్మా అమ్మా. ఇది అరబిక్ కరలందం తొలి పలుకే కన్నారే నీ పట్టు రైకల విధి అతది వైరం చూసారే. అమ్మా 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 నీవు చెడ్డేసుకున్న మొగోనివైతే, అమ్మా నీ మూతి మీద మీసం ఉంటే, అమ్మా నీ నడుముకు మొల్దారుంటే గీండే నిలబడరా బద్మాష్. ఇప్పుడే పోయిన అల్లుని దొరికొస్తా. అల్లుడంటనా? నీ తాన బుడ్డ తుపాకుందేమో. నా అల్లు తాన పెద్ద కన్నుంద్రా లత్తో నా కొడుక. నీ తల్లి వస్తా. ఇప్పుడే దొరికొస్తా. నీ అబ్బ సాలే నీ అమ్మ. మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఇలా చేయడం వల్ల పబ్లిక్ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నా ప్రాబ్లం మీకు అర్థం కావట్లేదు. ఏమిటి మీ ప్రాబ్లం?
ఏమిటి పైకి సైకి చేస్తున్నారు? నేనున్నానని చెప్తున్నావా? అవి ఎంత ఇంటెలిజెంట్ అన్నా. ఎలా? నా సైకిల్ నీకు అర్థమవుతున్నాయి, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పండి సార్. మీరు గిన్నీస్ బుక్ లో ఎక్కడానికి ఇలా బూత్ నుంచి బయటకు రావట్లేదా? ఈ ఒక్క బూత్ నుంచే మాట్లాడుతున్నారా లేకపోతే సిటీలో ఉన్న మొత్తం బూత్లన్నీ కవర్ చేస్తున్నారా? కేవలం ఇది మీ సరదా కోసం చేస్తున్న పనా? బాలరాజు వాడి దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడే ఉండి ఏం చేయమంటారు సార్? ఎవడ్రా అక్కడ? ఎవడ్రా మా అత్తమ్మని భయపెట్టింది? చెప్పొత్తమ్మా. అల్లుడు అగో దా బూతులో ఉన్న పొట్టోడు. వీడా? వీడిని చూసి భయపడ్డావా? షేమ్ అత్తమ్మా, షేమ్. చూస్తే కామెడియన్ లో ఉన్నాడు. అరే ముందుగా చూసినప్పుడు నేను మీకు అట్లనే అనుకున్నా, కానీ చేతులు తుపాకులో చూడు చూడు. అది తుపాకా అత్తమ్మా? ఇది కదా తుపాకీ. మన గందుకనే కదా అల్లుడు నిన్ను తోలుకొచ్చినా. తెయ్యి నీ తుపాకి తెయ్యి తల్లి. దగ్గరికి వస్తున్నాడన్నా, దగ్గరికి వస్తున్నాడు. తప్పేస్తాడా? లేదు, నిన్ను చంపడానికి నేనున్నాను కదరా. వద్దండి, అతను నడు చుట్టూ బాంబులు ఉన్నాయి. పేలిందంటే ఏరియా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఎవరుకుంటున్నారు మీరు? అయితే బెదిరించి వదిలేస్తాను. బెదిరించి వదిలేస్తాట కెమెరామెన్ తో సలీం. ఏరా ఏం కూర్చోవరా ఇందాక? ఇంకోసారి డీటెయిల్స్ కావాలంటున్నాడా? వాళ్ళ అత్తని అడిగి తెలుసుకోమను. ఇంకోసారి డీటెయిల్ గా కాబట్టి నీ అత్తని తెలుసుకో. అన్న మళ్ళీ దగ్గరికి వస్తున్నాడన్నా. నేను వదిలిపెట్టిన రా, నేనేం చేస్తాను? ఇప్పుడు పోలీసులు వస్తారు. నీకెలా తెలుసన్నా? అంతా జరిగాక పోలీసులు వస్తారు కదరా. అమ్మయ్యా, అయితే నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారా మూర్ఖుడా? నిన్నే అరెస్ట్ చేస్తారు. నన్న అన్న నేను పెట్టేస్తా. చస్తావు నువ్వు. ఎన్కౌంటర్ రే. ఐఎమ్ డీసీపీ రామచంద్రరావు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని. కేసుని కోర్టు దాకా తీసుకువెళ్ళను. స్పాట్ లోనే డిస్పోజ్ చేసేస్తా. ఆఖరి బుల్లెట్ వరకు కలుస్తారా? ఆఖరి వరకు కథ చెప్తాడు. కథ చెప్తారా? సెంటర్ లో ఇంటర్ఫీర్ అవ్వక స్పాట్ లోనే డిస్పోజ్ చేసేస్తా. ఏ మళ్ళీ మొదటి నుంచి చెప్తారా? ప్లీజ్ వద్దురా, ఈ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తో పెట్టుకోవద్దు. నీ బాడీని బుల్లెట్లతో జల్లెడ చేసేస్తా. 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మాకు సరెండర్ అయిపోవాలి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5. అన్నా నేను వెళ్ళిపోతానే. కదిలితే కాలుస్తాను కదరా. 10. సారీరా, ఇంక నీ టైం అయిపోయింది. దేవుని తలుచుకో. మీ ఆవిడని తలుచుకుంటానని చెప్పురా. పర్లేదు, తలుచుకోరా. చూసావా, వాడే తలుచుకోమంటున్నాడు. రేయ్, ఎందుకు అట్లా చిన్నపిల్లలాగా భయపడతావు? నేనే తలుచుకోమని అడుగుతున్నాను కదా. తలుచుకో. కాకపోతే నాకు కాస్త వినపడేట్టుగా తలుచుకో. నేను తలుచుకోను. ఎంత మాట అన్నావురా? మిమ్మల్ని కాదు సార్, నన్నే కదా అన్నావు. ఇంకా అంటాను రా. కాల్ చేస్తాను రా. నిన్ను నేను కాలుస్తాను. కాల్చు. ఏంట్రా ఇందాడు తెగ బెదిరిస్తున్నావు? ఇలా చస్తూరు బతికే కన్నా తాడో పేడో తేల్చుకోవడం బెటర్ రా. పిస్తలతో బెదిరించడం కాదురా. దమ్ముంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ రారా. రే, అసలు నేను ఎవరనుకుంటున్నావురా? మీరు దేవుడు సార్. ఇందాక నన్ను దేవుడు అన్నావు. నువ్వు దేవుడేంట్రా ఎదవా? ఒకవేళ పొరపాటు నేను అన్నాననుకో, నువ్వు నమ్మడమేనా? అయినా నువ్వు నన్ను ఇలా తగులుకున్నావేరా కుత్తకులు ఎదవా. నువ్వు లిమిట్స్ దాటుతున్నావు సార్. కడుపు రగిలిపోతుంది సార్. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సార్ తెలుసు సార్, డీసీపీ రామచంద్రరావు గారండి. మీకు ఇంకా చాలా బిరుదులు కూడా ఉన్నాయి సార్. నేనెవరో తెలుసా? నువ్వా? నీచ్ కమిన్ కుత్తే లఫంగివి. ఇవన్నీ బిరుదులు అంటారా? చిచి, మిమ్మల్ని కాదు సార్. మరి ఎవరితో మాట్లాడుతున్నావురా? ది గ్రేట్ వాంటెడ్ పర్సన్ తో మాట్లాడుతున్నాను చెప్పురా. ఏంట్రా చెప్పేది నీకు యదవా? ఇంకా నో ఎక్స్క్యూజ్. కాల్చి పారేస్తా. ఏరా, కాల్చమంటావా? కాల్చరా, కాల్చు. ఇక్కడ 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 కాల్చు. వీడు నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నాడంటే వీడు పెచ్చబట్టిన టెర్రరిస్టే. టెలిఫోన్ టు పిచ్చాసుపత్రి. సార్, తల్లితోని పిచ్చోడి కాదు సార్. నువ్వు పిచ్చోడివే. అమ్మతోని పిచ్చోడి కాదు సార్. సారీ, నేను నమ్మను రా. నేను నమ్ముతాను, నువ్వు పిచ్చోడివి కాదు. నీ నమ్మకం ఎవరికి కావాలరా? నేను పిచ్చోడిని, మద పిచ్చోడిని. కిక్కి కుక్కు సరిపోయిందా? అవును రే, నీకు పిచ్చి డాక్టర్ పిచ్చగా సాకులు ఇస్తే కానీ నువ్వు నార్మల్ అవ్వవు. సార్, నేను మిమ్మల్ని కాదు సార్ అంటుంది. మరి ఎవరన్నా? ఒక అజ్ఞాత వ్యక్తి నాతో ఇవన్నీ చేస్తున్నారు సార్. ఎవడరా? నేనా? నువ్వేరా ఎదవా, నువ్వే. అదిగో మళ్ళీ నన్నేనా? సార్ 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 సార్, మీరు కాదు సార్, మిమ్మల్ని కాదు సార్, వేరే వేరే వేరే. రేయ్, నువ్వు ఇంకేం చెప్పినా నమ్మర్రా. పూర్తిగా సూపులో కూరుకుపోయావు. ఇప్పటికైనా మనిషిలా ప్రవర్తించు. ఏం చేయమంటావు అన్నా?
నీ రాంగ్ కాల్స్ భాగవతం గురించి డీసీపీ గారి కాళ్ళ మీద పడి క్లియర్ గా చెప్పు అన్నా. లేకపోతే మెంటల్ హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్ ఇస్తారా? సార్ రాంగ్ కాల్స్ చేసి ఏడిపించడం నా హాబీ సార్. ఇలా సిటీలో చాలా మంది నేర్పించాను సార్. ఎస్ సార్. వెరీ గుడ్ మై డియర్ పౌరులారా, ఎవరో ఏదో చెప్పారని నమ్మేటి వినా సార్. ముఖ్యంగా ఎక్కువ నమ్మింది మీ పోలీసు వాళ్ళే సార్. కోనార్క్ ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందని చెప్పింది నేనే సార్. అది నువ్వేనంటరా? అవును సార్. బాంబు ఉందని చెప్పగానే నమ్మేయడమేనా? మమ్మల్ని నమ్మించింది నువ్వే కదరా? ఒకసారి కాదు సార్, చాలా సార్లు నమ్మారు. అంతెందుకండి మీ ఇంట్లో బాంబు ఉందని చెప్పింది కూడా నేనే సార్. అది ఆడేనంట సన్నాసిని. ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి తెల్లార్లు బికారిగాళ్ళకి తిరిగాను కదరా. సారీ, ఇంకా నేను టాలరేట్ చేయలేనురా. అందుకే సార్ అర్జెంట్ గా పట్టుకోండి, అనుభవించిన నరకం చాలు. ఇంకెప్పుడు ఇలా చేయండి, నన్ను క్షమించన్నా సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. రండి సార్, ఇగోండి. అమ్మతో సార్. ఓకే సార్ రండి సార్, ఇక రండి, దగ్గర రండి. నేను కూడా వస్తాను, రండి సార్. సార్ హలో. అమ్మో, సేమ్ వాయిస్. ఎవరు, ఎక్కడ? నేనే విషయాన్ని 2 సార్లు చెప్పను. ఓకే, నువ్వా? ఆకాశ వీధిలో వై 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 అందాల భామతో వై 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 ప్రణయం వారేవా వారేవా. నీ మాటలు నాకు మంత్రాలు, నీ చూపులు స్వాతి ముత్యాలు, ప్రియుడా కౌగిలై చేరవా. ఓ ప్రేయసి ఓ ఊర్వశి, ఇక ఏనాడు నీ చేయి వదలను వదలను కం కం కం. ఆకాశ వీధిలో వై వై వై